కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నడుస్తుందా? 100% కేసీఆర్ గారు వెంట నడిచినటువంటి ఒక ప్రథమ శ్రేణి ఉద్యమ నాయకుల్లో వాస్తవంగా వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అన్యాయాలు జరిగినా కూడా మాట పదవులు కోల్పోయారు తప్ప వాళ్ళ అధికారాన్ని కోల్పోయారు తప్ప ఆర్థికంగా చెతికిలబడి ఇల్లు అమ్ముకునుడు భూమి జాగాలు అమ్ముకునుడు జరగలే. ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులు, పేద ఉద్యమకారులు, ఆయనతో పనిచేసిన ఉద్యమకారులు, గ్రామ శ్రేణులు ఉన్నటువంటి ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ జెండాను గుండె కద్దుకున్నారు. వాళ్ళని కొడితే గులాబీ రక్తం వెళ్ళేటోళ్ళు తిండి లేక చచ్చిపోయారు. గక్కడ ఉద్యమకారుల కడుపు మండింది. కేసీఆర్కు గోస రాకింది అని చెప్పి ఇలా మేము చెప్పక తప్పదు. 100% 8 సంవత్సరాల నుండి బీజేపీకి ఇచ్చినాం, టీఆర్ఎస్కి ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం, జాగృతికి ఇస్తాం. రేపు ఇంకెవరు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని భుజాలు వేసుకొని తిరుగుతారో, మమ్మల్ని మోస్తారో, మా బాధలు మోస్తారో, మా సాధకాలు వింటారో, మా కష్టాలు వింటారో. ఇప్పుడు కవితక్క ఇంత పెద్ద సభ పెట్టింది, మా గురించి అంశం మాట్లాడింది. అటువంటి వాళ్ళతో ఖచ్చితంగా ప్రయాణం ఉంటుంది. 100% ఆ ప్రయాణంలో కూడా మేము విజయం సాధిస్తామని నమ్మకం ఉంది.